హైదరాబాద్లో 45వ స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. 3 రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సులో కేంద్ర హోంశాఖ అధికారులతో పాటు అన్ని రాష్ట్రాల ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు దర్యాప్తు చేయకపోవడంపై కొత్త ప్రతిపాదనను తెలియజేశారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఫైర్ అధికారుల్లో ఓ టీమును తయారు చేస్తే వారికి జాతీయ క్లూస్ టీం అధికారులతో ప్రత్యేకంగా శిక్షణను ఇప్పిస్తామని చెప్పారు సెంట్రల్ ఫైర్ సర్వీసెస్ డీజీ వివేక్ శ్రీవాస్తవ. ఇందుకు ఆయా రాష్ట్రాలు ఆ ప్రతిపాదనకు సానుకూలంగా ఉంటే ట్రైనింగ్ ప్రారంభిస్తామని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గల కారణాలు, నిజానిజాలు వెలుగులోకి రావటం లేదని సెంట్రల్ ఫైర్ సర్వీసెస్ డీజీ అన్నారు. ఉద్దేశం ఏంటంటే 1955లో స్టార్ట్ అయింది ఎస్ఎఫ్ఏసి అనేది. సో దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్స్ వాటి మోడర్నైజేషన్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఏ విధంగా ఉండాలి, తర్వాత రిక్రూట్మెంట్, ట్రైనింగ్, వీటికి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరుగుతాయి. ఈ ఎస్ఎఫ్ఏసిలో ఏదైతే డిస్కషన్ అవుతుందో అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపిస్తారు. ఈ గైడ్ లైన్స్ కానీ, స్టాండర్డైజేషన్ కానీ ప్రతి రాష్ట్రాలు కూడా ఫాలో అవుతారు. సో దానివల్ల ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఫైర్ డిపార్ట్మెంట్లు కూడా ఒకేలాగా పనిచేసే విధంగా, ప్రజలకి ఒకే విధంగా సేవలు అందించే విధంగా జరుగుతుంది. ఈ స్టాండర్డైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కమిషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ 5,000 కోట్లు అన్ని రాష్ట్రాలకి, 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్. Government of India has allocated through the NDMA 5,000 crores for modernization and capacity building, for which different states have been allocated a share depending upon a laid down procedure on behalf of all the states and give it back to all the states. So that has been agreed to, as I said.